ఈరోజు మరి కోడికత్తి సీన్కి బయలు రావటం నిజంగా ప్రజాస్వామ్యవాదులు వాస్తవాలు తెలుసుకునే తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందపడే రోజు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా అతను జైల్లో మగ్గిపోయాడు. అందులో ఒక ఎస్సీ సంబంధించిన వ్యక్తి, ఒక ఎస్సీ వ్యక్తికే ఇలాంటి దారుణమైన సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే అదే కానీ బీసీ కానీ ఓసీ కానీ అయితే ఇంక జనంలో బయటకు వచ్చేవాడు కాదనమాట ఈ రాజకీయ వ్యవస్థలో. మరి ఏదేమైనా సరే కనీసం ఇప్పటికైనా సరే 5 సంవత్సరాల తర్వాత అయినా సరే కోడికత్తి సీన్ని బయటికి తీసుకువచ్చినందుకు మనం ప్రజాస్వామ్యవాదులంతా కూడా న్యాయ వ్యవస్థగా ఒకసారి లాల్ సలాం చేయవలసిందే. మరి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా చూడాల్సిన వ్యవస్థను రూపొందాల్సిన బాధ్యత కూడా కోర్టుల మీదే ఉంది. ఎందుకంటే ఇలా రాజకీయ వ్యక్తులు కావాలని కొంతమంది డిటైన్ చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాలు కోర్టుకి అటెండ్ కాకపోయినా పర్వాలేదు, కానీ 5 సంవత్సరాలు జైల్లో ఉంచడం ఎంత దారుణం.